పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలను మనమందరం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలు. ఈ 35వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు ఒక బలమైనటువంటి హెచ్చరిక ఒకటి చేస్తున్నాడు. ఏ హెచ్చరికతో ప్రారంభించాడు? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. ఈరోజు నీలో అనేక రకాలైనటువంటి పరిస్థితుల నడుమ, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నడుమ, అనేక రకాలైనటువంటి పోరాటాల నడుమ దేవుడు నీలో ఉంచిన శ్రేష్టమైన ఈవి ఏంటయ్యా అనంటే, నా దేవుడు ఏనాటికైనా నాకున్నటువంటి ఈ సమస్యల నుంచి విడుదల కలిగించి దీవించబోతున్నాడు అన్న ధైర్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆ ధైర్యం కలిగిన వాళ్ళందరూ ఈరోజు చాలా దీవెనకరమైనటువంటి వ్యక్తులు. దీవెనలు లేకపోవచ్చు, ఆశీర్వాదాలు లేకపోవచ్చు, విజయాలు లేకపోవచ్చు, సఫలతలు లేకపోవచ్చు, కానీ నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ భవిష్యత్తును గూర్చి నీలో ఏమాత్రమైనా సరే నిరీక్షణ ఉన్న ఎడల, గొప్ప నమ్మకం ఉన్న ఎడల, దానికన్నా గొప్ప దీవెన అసలు మరొకటి లేనే లేదు. హల్లెలూయా. ప్రతి మనుషుడు ఏవేవో కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు, పోరాడుతున్నాడు, సంపాదించగలుగుతున్నాడు. ఎన్ని సంపాదించినా ఎప్పటికీ భయముతో నింపబడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భయములో బ్రతుకుతూ, భయములోనే మగ్గిపోతూ వారి జీవితాలను భవిష్యత్తు నిమిత్తమైన నిరీక్షణ లేని వారుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సహోదరి నాతో మాట్లాడింది. వాళ్ళ పిల్లలిద్దరిని ఒక పెద్ద హాస్టల్లో పెట్టి చదివిస్తుంది. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఇద్దరికీ ప్రభుత్వ ఆదాయం ఉంది. వీళ్ళకి ఫీజులు పెరుగుతాయి అనేది ఎంత వాస్తవం? ఏమండి, ఆర్థిక సహాయం కావాల్సి వస్తే అందరికన్నా ముందు ద్వారాలు తెరబడేది వాళ్ళకే. ఉద్యోగాలు ఉన్నాయి, రాబడి ఉంది. ఇంకా ఆవిడేమంటుంది, మా పిల్లల్ని చదివించడానికి నా దగ్గర డబ్బులు లేవంటుంది. మన దగ్గర ఉద్యోగాలు లేవు, రావటానికి ఒక పెద్ద రాబడి లేదు. అయినా స్టిల్ వి బిలీవ్ దట్, ఇంకా మనం నమ్ముతున్నాం వారి భవిష్యత్తు కొరకు, వారు ఉన్నతమైనటువంటి చదువు చదివించే వరకు దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క ధైర్యముతోనే మనమందరం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నన్ను. వెరీ గుడ్. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నన్ను. హల్లెలూయా. ఇదే చెప్తున్నాడు ఆయన. నీ ఉన్న పరిస్థితుల్లో నువ్వు నిలబడ్డావే, ఇంకా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావే, ఆ నిరీక్షణను గురించి దేవుడేమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో నీ ధైర్యమును నీవు ఏమాత్రము విడిచిపెట్టొద్దు. డోంట్ లీవ్ ఇట్. దాన్ని విడిచిపెట్టొద్దు. ఒకవేళ ఆ ధైర్యమే కనుక ఈరోజు మనలో ఉండకపోతే, ఈరోజు మనం తినగలుగుతున్నటువంటి భోజనాన్ని ఆస్వాదిస్తూ తినగలిగిన పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం పాడుతున్న పాటను ఆస్వాదిస్తా పాడగలిగే వాళ్ళం కాదు. ఈరోజు నలుగురితో కలిసి కూర్చోగలుగుతున్నాము అనంటే కేవలము మనలో ఉన్నటువంటి ఆ ధైర్యము మాత్రమే. హల్లెలూయా. నీకు తెలియకుండా, నాకు తెలియకుండా ఎంతో చేస్తుంది మనలో. అది ఒక ఆయుధంలా పనిచేస్తుంది, అది ఒక పవర్లా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు అది మనలను ఎలా ప్రోత్సహించాలో, ఎలా ఆదరించాలో, ఎలా ఓదార్చాలో, ఎలా నిరీక్షణతో నింపాలో ఆ పనిని మనలో ఉన్నటువంటి ధైర్యము చేస్తూనే ఉంది. హల్లెలూయా. చేస్తూనే ఉంది. లేదండి, నిద్ర లేని రాత్రులు ఎన్నుండేయో, సరిగ్గా తినని పూటలు ఎన్నుండేయో, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండే పరిస్థితి ఎన్ని రోజులుండేయో. హల్లెలూయా. అవన్నీ లేకుండా మనం ఎలా గడపగలుగుతున్నాం?
అవన్నీ లేకుండా అటు ఇటు జయించి 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 2026లోకి ఎలా రాగలిగాము అని అంటే, ఇప్పటికి నీలో నాలో ఏది పని చేస్తూ ఉంది అని అంటే, ఆ ధైర్యం అనేదే పని చేస్తూ ఉంది. అనేకమైన వార్తలు విను, ఆ వార్తల్లో నీకు ధైర్యం కలిగే వార్తలే ఉండేటట్లు చూసుకో. అనేకులతో మాట్లాడుతూ ఉండు, ఆ మాటల ద్వారా నీకు ధైర్యం కలిగేటువంటి పరిస్థితులే ఏర్పాటు చేసుకో. అనేక రకాలైనటువంటి వాక్యాలు సత్యాలు వింటూ ఉండు, వాటిలో నుండి నీకు ధైర్యం కలుగునట్లుగా ఆ వాక్యమును స్వీకరించు. చాలా పాటలు పాడుకో, ఆ పాటల్లో కూడా ఏం ఎత్తుక్కోవాలి? ధైర్యాన్ని ఎత్తుక్కో. హల్లెలూయా. నిరాశను వెతుక్కోవద్దు, నిస్పృహను వెతుక్కోవద్దు, బాధను వెతుక్కోవద్దు, వేదన వెతుక్కోవద్దు, దిగులు వెతుక్కోవద్దు, విచారాలు వెతుక్కోవద్దు. అవన్నీ వెతుక్కోవటం ప్రారంభించావు అనంటే నీలో నుండి క్రమక్రమంగా ఏది పోద్ది అనంటే ధైర్యము అనేది పోద్ది. హల్లెలూయా. ఎందుకు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా గట్టిగా చెప్పేది ఏంటంటే, నీవు నీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. అసలే ధైర్యము లేనోడు, ఉన్న ధైర్యాన్ని విడిచిపెట్టేవాడు ఇద్దరు ఒకటే. హల్లెలూయా. ఎందుకు? వాడికి లేదు కాబట్టి ధైర్యం లేదు, వీడికి విడిచిపెట్టాడు కాబట్టి ధైర్యము లేదు. హల్లెలూయా. మిగిలిన ఈ దినాల్లో నువ్వెంత ధైర్యాన్ని కూడగట్టుకుంటావో నీకు అంత మంచిది. నీవెంత విశ్వాసాన్ని కూడగట్టుకుంటావో నీకంత మంచిది. ఒకవేళ అలా కూడగట్టుకోదగినటువంటి పరిస్థితులు నీ చుట్టూ లేకపోతే దయచేసి ఆ పరిస్థితుల నుంచి పక్కకు తప్పుకో. హల్లెలూయా. ఆ పరిస్థితుల నుంచి పక్క తప్పుకో. నిన్ను దిగజార్చే వాళ్ళ దగ్గర నుంచి పక్క తప్పుకో. నిన్ను వెనకలాగే వాళ్ళ దగ్గర నుంచి పక్క తప్పుకో. నీలో నిరాశ నింపే వాళ్ళ దగ్గర నుంచి పక్కకి తప్పుకో. హల్లెలూయా. లేదు, ఒకసారి నీ మనసే నిన్ను అలా ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతుంది అని అంటే నేనే ఉంటానండి, నీ మైండ్లో నుంచి కూడా నువ్వు బయటకు వచ్చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మైండ్లో నుంచి కూడా నువ్వు బయటకు వచ్చేయాలి. ఎలా బయటకు వచ్చేయాలి అని అంటే, వెంటనే నిరాశతో కూడినటువంటి ఏదన్నా తలంపు రాగానే నిన్ను నీవు డైవర్ట్ చేసేసుకోవటం నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిని మళ్ళించేసుకోవటం నేర్చుకో. మనస్సును త్రిప్పుకోగలిగిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని నుంచి తిప్పుకోవాలి మనసును? అని దిగుల నుంచి, నిరాశ నుంచి, నిస్పృహ నుండి ఏం చేయాలి? మనసును ఖచ్చితంగా తిప్పేసుకుంటా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. సాతాను నీ మీద దాడి చేస్తాడు, ఓకే, దాడి చేయి, నువ్వు పోరాడు, గెలువు. అంతేగాని ధైర్యాన్ని మాత్రం అసలు కోల్పోవద్దు. హల్లెలూయా. జార్జ్ బుష్ పాట పాడుతున్నాడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన పరిస్థితులైనాను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఇది పాడుకుని ముందుకడిగి, ఓటమి తప్పదురా, ఇంక అయిపోయిందిరా అనుకున్నప్పుడు కూడా టిల్ జయము మనదే. నమ్మిన వారందరూ చప్పట్లు కొడుతుండగా దేవుడు అట్టి ధైర్యాన్ని దయచేయునుగాక. హల్లెలూయా. నీవు నీలో ఉన్న ధైర్యాన్ని విడిచి పెట్టొద్దు. రెండోది, మనం దేన్ని విడిచిపెట్టకూడదంటే 32వ వచనాన్ని చదువుదాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఏమన్నాడు ఆ మాట? శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. అపోస్తలుడైనటువంటి పౌలు వారితో చెప్తున్నాడు, హెబ్రీలో ఉన్నటువంటి సంఘంతో, ఇదిగో ఒకానొకప్పుడు మీరు పోరాటములో ఉన్నారు. అది కూడా దేంతో పోరాటం? పాపముతో కాదు పోరాటం, మనుషులతో కాదు పోరాటం. హల్లెలూయా. దేంతో పోరాటం అంట?
శ్రమలతో కూడిన పోరాటంలో మీరున్నారు. అది కూడా ఏ పోరాటం అన్నాడు ఆయన? గొప్ప పోరాటం. హల్లెలూయా. ఏ పోరాటం అది? గొప్ప పోరాటం. కొంతమంది పోరాటంలోనే ఉండి వణికిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో ఏ పోరాటంలో ఉంటారు? గొప్ప పోరాటంలో ఉంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, నిండా మునిగిన వానికి. గొప్ప పోరాటం అంటే ఏంటనుకున్నారు? అరికాలు వరకు బాధల్లోకి వెళ్ళటం కాదు, మోకాలు వరకు బాధల్లోకి వెళ్ళటం కాదు, నడుము వరకు బాధల్లోకి వెళ్ళటం కాదు. బాధలు పెరిగి 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 అప్పులు పెరిగి 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 సమస్యలు పెరిగి 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 ఎక్కడి దాకా వెళ్ళిపోయినాయి అంట? నిండా అంటే ఈ తల భాగం దాకా నిండా మునిగితే మునిగే. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిండా మునిగిన ఇప్పటికి నీ మననగలుగుతున్నావు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిండా మునిగిన స్తుతి పాటలే పాడుతున్నావు. నిండా మునిగిన ప్రభుతో సహవాసాన్ని పెంచుకున్నావు. నిండా మునిగిన ప్రభునకు నువ్వు సమీపస్తుడువు అయ్యో. హల్లెలూయా. అది ఎలా సాధ్యమైంది అని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు శ్రమలతో కూడిన గొప్ప పోరాటంలో, అక్కడ మంచి పదం ఏమని రాయబడి ఉందంటే, పోరాటమును నీవు సహించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప పోరాటంలోనంటండి ఆ సంఘంలో ఏముంది అని అంటే సహనము అనేది ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు నాతో పాడానంటే ధైర్యము, 2 సహనము. హల్లెలూయా. రైట్. 1 ధైర్యము, 2 ఏంటి? ఆ గొప్ప పోరాటంలో హెబ్రీ సంఘంలో ఏముందంట? సహనం ఉందంట. అది కూడా నా లెక్క ప్రకారం ఎలాంటి సహనమో తెలుసండి? గొప్ప సహనం. అది సాధారణమైనటువంటి సహనం కానే కాదు. నిన్ను ఎవరన్నా ఒక మాట అన్నారు, నువ్వు సహించుకున్నావు, నీ సహనం వాల్యూ కొద్దిగానే ఉంటుంది. 2 మాటలు అన్నారు, సహించావు, ఏమైద్ది? నీ సహనం వాల్యూ కూడా ఏమైద్ది? పెరిగిద్దా తరిగిద్దా? సహనం వాల్యూ కూడా పెరిగిద్ది. 4 మాటలు అన్నారు, సహించావు, ఏమైంది? నీ సహనం వాల్యూ కూడా పెరిగింది. హల్లెలూయా. 10 మాటలు అన్నారు, ఇంకా నీవు సహించావు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అంటున్నారు, ఎవరయ్యా కొత్త జీవులు అని అడుగుతున్నారు నన్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు అన్ని మాటలు మాట్లాడేదాకా ఉండేది ఎవరో? అసలు ఒక్క మాటకే 2 మాటలైన లక్షణం మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని మాటలు అనబడిన తర్వాత కూడా సహించేది ఎవరో? ఈ ఉపమానంలో ఉద్దేశించబడిన మాటలు ఎవరిని ఉద్దేశించిన మాటలు కాదు, మిమ్మల్ని అందరికీ బోధిస్తున్న మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ నేర్చుకోవలసినటువంటి మాటలు. యాజ్ లాంగ్ యాజ్ నీవు ఎంతగా సహిస్తావో అంతగా నీ సహనపు వాల్యూ ఏమైతే చెప్పండి, అంతకంతకు పెరిగిద్ది. హల్లెలూయా. అంతకంతకు పెరిగిద్ది. కొన్ని సంఘాల గురించి అంటాడు, నీవు ఓర్చుకొని అలయలేదనియు నేను ఎరుగుదును అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఓర్చుకున్నావు తప్ప ఎన్నటికీ నువ్వేమవలేదు అని అంటే అలిసిపోలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శ్రమలు అనుభవించారు వాళ్ళు? గొప్ప శ్రమలతో కూడిన పోరాటంలో ఎంత సహనాన్ని, గొప్ప సహనాన్ని వారు కనబరిస్తే, ఇప్పుడు పౌలిస్తున్న హెచ్చరిక ఏంటంటే, దయచేసి నీలో ఉన్న ఆ సహనాన్ని విడిచిపెట్టొద్దు, నీలో ఉన్న ఆ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. మీ గుండెల మీద చేయబెట్టుకోండి, మీ అంతరాత్మతో ఈ మాట చెప్పుకోండి. హల్లెలూయా. రెడీ, 1 2 స్టార్ట్. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టుచుండగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
నీ సహనాన్ని విడిచిపెట్టొద్దు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే 2026 సంవత్సరం ఒక ద్వారాన్ని తెరిచింది. ఏంటంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము దొరకబోతుంది. నమ్మిన వారికి సిద్ధించునుగాక, నమ్మిన వారికి సిద్ధించునుగాక, నమ్మిన వారికి సిద్ధించునుగాక. హల్లెలూయా. సాతాను వచ్చి అంటాడు, ఎన్ని వెళ్ళిపోయినాయి అంటాడు, ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి అంటాడు. ఆడంటే అన్నాడు, హల్లెలూయా, సాతానా పో అను అని ఏమన్నా నువ్వు, నా సహనమునకును నా ధైర్యమునకు ప్రతిఫలంగా దేవుడు నాకు గొప్ప బహుమానం, సాధారణమైన బహుమానం కాదు నాన్న. ఒకవేళ నీవు అనుకున్నట్లుగా అన్నీ జరిగిపోతూ ఉంటుంటే ఆ బహుమానపు వాల్యూ కూడా తక్కువగా ఉండేదేమో, ఆ బహుమానపు స్థాయి కూడా తక్కువగా ఉండేదేమో. నీవు అనుకున్న రీతిగా జీవితం అంతా సాఫీగా కొనసాగిపోతూ ఉంటుంటే దేవుని చేత నీ కొరకు బహుమానాలు సిద్ధపరచబడి ఉండేవి కాదేమో. కేవలం అప్పటికప్పుడు చేసినటువంటి ప్రతిఫలాన్ని, చేసినటువంటి భక్తిని బట్టి తగిన జీతాలు మాత్రమే ఉండేయేమో. ఇగో ఈ పని చేసావు, ఇది తీసుకో అని సరిపెట్టేవాడేమో. కానీ నువ్వేం చేసావు? సహించావు, ఓర్చుకున్నావు, ధైర్యపడ్డావు, విశ్వాసాన్ని కూడగట్టుకున్నావు, ఇంకా నువ్వు దేవుని యందు నమ్మకంతో అలాగునా నిలబడ్డావు. కాబట్టి దేవుడు నీ కోసం నా కోసం ఏ పనిలో ఉన్నాడంటే అక్కడ ఆయన బహుమానాలు సిద్ధపరిచే పనిలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం సిద్ధపరిచే పనిలో ఉన్నాడు? బహుమానాలు సిద్ధపరిచే పనిలో ఉన్నాడు. ఆ బహుమానాలు కూడా సాధారణమైనటువంటి బహుమానాలు కాదంటండి, సాధారణమైనటువంటి బహుమానాలు కాదంటండి. ఎంతో నీతిమంతుడు, ఎంతో పరిశుద్ధుడు, బాల్య దినాల నుంచి తండ్రిని బాధ పెట్టని వాడు, బాల్య దినాల నుంచి దేవుణ్ణి బాధ పెట్టని వాడు అకస్మాత్తుగా అనుకోనని గడియలో అన్నల చేత అమ్మబడ్డాడు, బాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు, ఎంతో కన్నీరు కార్చాడు. దీవెనలున్న అయినోళ్ళకి దూరంగానే ఒంటరిగా బ్రతుకుతున్నాడు. పోతీఫర్ ఇంట్లో ఆశీర్వదింపబడుతున్నాడు. కానీ నేను చెప్తున్నాను, ప్రతి ఆశీర్వాదం వెనకాల తండ్రి లేడు, తల్లి లేదు, అన్నలు లేరు, తోబుట్టువు లేరు అనేటువంటి బాధగానే చెప్పాలి, బాధగానే ఉండిపోతుంది. యోసేపు ఎన్నిసార్లు అనుకుని ఉన్నాడు ఆ మాట? నాన్న నాతో ఉంటే బాగుండేది, అన్నలు నాతో ఉంటే బాగుండేది, నా తమ్ముడు నాతో ఉంటే బాగుండేది, ఎన్నిసార్లు అనుకుని ఉండడం. హల్లెలూయా. తీసుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు అంటండి 2 సంవత్సరాలు రోజు ఏడ్చాడంట. ఆ 2 సంవత్సరాలు ఏడుపు ఆఖరికి ఏ బహుమానానికి దారితీసింది? ఒక దేశమును ప్రపంచమునే పోషించడానికి ముఖ్యమైన ఆధారమయ్యే గొప్ప స్థానంలోనికి నడిపించింది. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, నీ సహనాన్ని విడిచిపెట్టొద్దు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే గొప్ప బహుమానం ఉంది. హల్లెలూయా. రైట్, అందరూ మోకరించండి. నా ఓర్పును, నా సహనాన్ని, నా ధైర్యాన్ని, నా విశ్వాసాన్ని ప్రభా నేనేమాత్రం కోల్పోనివ్వద్దయ్యా, విడిచిపెట్టనివ్వద్దయ్యా, పోగొట్టుకోనివ్వద్దయ్యా. ఎందుకంటే నా కోసం నువ్వు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచావు, నా కోసం గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచావుగా ప్రభా. నాలో ఉన్న ధైర్యం పోనివ్వద్దయ్యా, నాలో ఉన్న ధైర్యం పోనివ్వద్దయ్యా, నాలో ఉన్న ధైర్యము పోనివ్వద్దయ్యా, నాలో ఉన్న ధైర్యము పోనివ్వద్దయ్యా. ఓడిపోనివ్వడు నిన్ను, ఓడిపోనివ్వడు నా దేవుడు నిన్ను, ఓడిపోనివ్వడు నీ దేవుడు నిన్ను, ఓడిపోనివ్వడు. సియోను దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. తగిన కాలమందు తన బిడ్డలను హెచ్చించువాడు నిన్ను ఓడిపోనివ్వడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, శ్రమ అనుభవాల మధ్య సాగిన మా జీవితాలు దేవా, పలుమార్లు చూడగా నాయన కొన్ని సమస్యలే మేము ఎదుర్కొంటా వచ్చాం. అయినను నువ్వు నమ్మదగిన దేవుడు, కృప కలిగిన వాడువు, ప్రేమ చూపిన దేవుడు కనుక సహనాన్ని నేర్పావు తండ్రి.
ధైర్యమును నేర్పావు ప్రభా, సహనాన్ని నేర్పావయ్యా, ధైర్యాన్ని నేర్పావు ప్రభా నాయన. దేవా నాయన, ఇదే హెచ్చరిక మాకు ఇగో స్థిరపరచమని నేను కోరుకుంటున్నాను ప్రభా. మేమెవరము ఆ సహనాన్ని కోల్పోనివద్దయ్యా, మేమెవరు ఆ ధైర్యాన్ని విడిచిపెట్టనివద్దు ప్రభా నాయన. ఎందుకంటే ముందుకు కాలంలో మా అందరి కొరకు నాయన నీవు గొప్ప బహుమానాన్నే సిద్ధపరిచావయ్యా, గొప్ప బహుమానాన్నే సిద్ధపరిచావు నాయన. ఎంతో సహించే వారికి, ఎంతో ధైర్యముగా ఉండేవారికి ఏ గొప్ప బహుమానాలైతే నీవు సిద్ధపరిచావో అలాంటివి మేము స్వతంత్రించుకోబోతున్నాం ప్రభా నాయన. దీవెనకరమైన సంఘముగా మార్చబోతున్నానన్నావు దేవా, నీకే స్తోత్రాలు. నిరాకరమైన అనుభూతులు, చీకటితో ఉన్న అనుభూతులు, శూన్యములో ఉన్నటువంటి అనుభూతులు ప్రభా నాయన మంచుతో తడపబడబోతున్నాయి, సారవంతమైన నేలగా మార్చబడబోతున్నాయి అని నాయన ప్రభా గొప్ప వాగ్దానం ఇచ్చావు ప్రభా నాయన. అటు వాగ్దానం మేమందరం స్వతంత్రించుకున్నట్లుగా మిగిలిన దినాలన్నీ ప్రభా తండ్రి నాయన మీరే మా కొరకై నడిపించండి అయ్యా, మీరే మా కొరకై తీర్చిదిద్దండి అయ్యా, మీరే మా కొరకై బలపరచమని నేను కోరుకుంటున్నాను ప్రభా. నీవే నీ పరిశుద్ధాత్మ కార్యమును యేసు నామములో మా జీవితంలో హెచ్చించమని నేను కోరుకుంటూ నజరేయుడని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.